నమస్కారం అండి. ఒక్క నిమిషం మీరు మాట్లాడినప్పుడు మేము విన్నాం. మేము మాట్లాడేటప్పుడు మీరు కూడా వినండి. ఫస్ట్ మనకి ఏంటంటే ఎదుటివాడు ఏమి చెబుతున్నాడు అనేది వినండి. ఫస్ట్ మీకు మనకి జ్ఞానం తెలివిచ్చాడు భగవంతుడు. ఆ జ్ఞానంతో మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతాడు, మీరు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడాలి. ఇప్పుడు మీరు క్వశ్చన్ చెప్తాం, నేను చెప్తా వినండి. మీరు మాట్లాడే మాట అదే నేను చెప్తా. ఒక కులాన్ని ఇచ్చేసేటప్పుడు మనం దగ్గర పెట్టుకొని మాట్లాడాలి వాళ్ళు. ఎందుకు? కొన్ని ధర్మాలు నియమాలు మాకుంటాయి. మేము గర్భాష్టకంలో అంటే 7వ సంవత్సరంలోనే ఉపనయనం చేసుకొని తల్లిదండ్రులను వదిలిపెట్టేసి ఒక వేద విద్య నేర్చుకోవడానికి గురుకుల పాఠశాలకు వెళ్తాం. మీరు వెళ్ళలేదా? మీరు బడికి వెళ్ళలేదా? చదువుకోలేదా? అలాగే మేము జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. నేను మాట్లాడింది కొద్ది అయితే దానికి ఇంకా కుటుంబాన్ని కోడ్ చేస్తూ ఇల్లు అనే. అవునండి, మీరు చెప్పేది వినండి. అట్లా కాదు, మీరు చెప్పినప్పుడు మేము విన్నాం కదా. మేము చెప్పేటప్పుడు కూడా మీరు మాట వినండి. మా తల్లిదండ్రులు వదులుకొని 7వ ఏటన వేద పాఠశాలకు వెళ్ళి గురుకుల విద్యకి వెళ్ళి గురుముఖంగా నేర్చుకుంటాం విద్యని. 10 మందికి మంచి చెయ్యాలి అని మీరు పాట పాడి సమాజాన్ని, సభ్య సమాజాన్ని ఉద్ధరిస్తాను, మేలు కొలుపుతానని మీరు వెళ్ళారో పాటలు చెప్పుకుంటూ. సనాతన ధర్మంలో ఇది మంచి, ఇది చెడు, ఇలా ఉండాలి అని చెప్పి ఇప్పుడు నీ తండ్రి నీకు బోధిస్తా, వాడు చెడ్డవాడు అవుతాడా? నీ తండ్రి ఒక జ్ఞానాన్ని, నాయన ఇది తప్పు నాయన, నువ్వు వెళ్ళకూడదు, ఈ పాటలో వెళ్ళకూడదు ఇది అని చెప్తే అప్పుడు నీ తండ్రి దుర్మార్గుడు అవుతాడా? ఒక బ్రాహ్మణుడు సర్వేజన సుఖినో భవంతు అని కోరుకునేవాడు బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు అందరూ బాగుండాలని కోరుకుంటాడు. కానీ మీలాగా ఒక కులాన్ని విమర్శించేటట్లుగా, ఒక మతాన్ని విమర్శించేటట్లుగా ఇది చేయటం సభ్య సమాజానికి అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే మీరు పాడండి, సమాజానికి మీరు మంచిగా చక్కగా పాటలు పాడండి, సమాజానికి ఉపయోగపడే పాటలు పాడండి. ఒక కులాన్ని ఆస్వాదించి దీనిని యజ్ఞోపవేతాన్ని ఎవరేస్తారు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అంటే ఇప్పుడు 3 కులాల వాళ్ళు ఈ ధన్యాన్ని వేస్తారు. నాయి బ్రాహ్మణులు వేస్తారు, తర్వాత కమసల భక్తులు వేస్తారు, వీళ్ళందరూ కూడా వేస్తారు. వీళ్ళందరూ గాయత్రి మాత్రం మీరు అవమానపరిచినట్టుగా మాట్లాడారు. దీనికి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి ఒకటి. లేకపోతే ఇది చాలా తీవ్రతగా మేము ఉద్యమాన్ని వ్యవహరిస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాగా అలుసైపోయింది. ఒక బ్రాహ్మణుడు అంటే బాగా చిన్న చూపుగా దుర్గాప్రసాద్ గారు ఒక్క నిమిషం. అసలు జంధ్యాన్ని ఎందుకు వేస్తారో చెప్పండి, సారయ్య గారు వింటారు. జంధ్యాన్ని ఎందుకు వేస్తారు? సార్, మేము గాయత్రి వేదమాత్ర గాయత్రిని మేము చాలా ఇదిగా భావిస్తాం సార్. మాకు ఎందుకంటే నిత్యం అనుష్ఠానం మాకుంటుంది. త్రికాల సంధ్యావందనం చేయడానికి అధికారం కావాలంటే మాకు యజ్ఞోపవేతం ఉండాలి. మా యొక్క సనాతన ధర్మంలో మాకు మా గురువు విద్యలు నేర్పింది అంటే యజ్ఞోపవేతం. అంటే వేదమాత గాయత్రీ దేవి మాకు ఎప్పుడూ కూడా మాకు ఒంటి మీద ఉంటే మాకేంటంటే ఆ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ త్రికాల సంధ్యావందనం అనేది ఎప్పుడు దైవ చింతనలో ఉంటూ మేము చేసుకునే కార్యక్రమం సార్ ఇది. అంతేగాని ఏదో మీ షోగా గాయత్రి మాత ఉపాసకులు జంధ్యం వేసుకుంటారు, రైట్? నిత్య నైమిత్తిక గాయత్రి నిత్య కర్మ. ఓకే, షర్ట్ ఎందుకు వేసుకోరు? అంగి ఎందుకు వేసుకోరు? రైట్, షర్ట్ ఎందుకు వేసుకోరు? ఇది ఎట్లా అడగండి ప్రశ్న, సమాధానం చెప్తా నేను. మీరు 1 by 1 అయితే కరెక్ట్ క్లారిటీ ఇస్తాను సార్. ఓకే, ఒక రూల్ ప్రకారం ఉంటుంది. ఒక్కొక్క పద్ధతి ప్రకారం ఒక్కొక్క దగ్గర వస్త్రం వేసుకోవాలి, ఒక దగ్గర వస్త్రం వేసుకోదు. ఇప్పుడు రుద్రాభిషేకానికి ప్రాంతము ప్రాంతీయ ఆచారం ఉంటుందండి సార్. ఒక్క నిమిషం సార్, ప్రాంతము ప్రాంతీయ ఆచారాలు ఉంటాయి సార్. కాశీకి వెళ్ళండి, కాశీలో అందరూ కూడా వేసుకుంటారు, షర్ట్లు వేసుకుంటారు, శాల్వాలు కప్పుకుంటారు. కానీ కొన్ని వైష్ణవాలయాల్లో షర్ట్లు వేసుకోరు నాకు తెలిసి అనుకుంటా. శివాలయాల్లో ఒక్క మాట వినండి. ప్రాంతము ప్రాంతీయ ఆచారాన్ని గౌరవించాలి. ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఎవరైనా దాన్ని గౌరవించాల్సింది. మా ప్రాంతీయ ఆచారము, మా సనాతన ధర్మంలో మా గురువు చెప్పింది. ఒక దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ మనము అంటే దీంట్లో ఏంటంటే కామ, క్రోధ, లోభ ఈ యొక్క పంచభూతాలను జయించడం కోసం మాకు ఈ శరీరం మీద మాకు ఎటువంటి ఇది లేదు. దైవచింతనలో ఉంటాము. ఇంతసేపు కూడా మేము దైవచింతన చేసుకుంటాము స్వామి అని చెప్పని ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆ భగవంతుని కోరుకుంటూ, అలాగే భక్తులు సర్వేజన సుఖినో భవంతు
అందరూ బాగుండాలి, అయ్యా అందరినీ కూడా సుభిక్షంగా చూడు తండ్రి అని చెప్పని కోరుకుంటాం. ఓకే. ఈయన మేము చొక్కా వేసుకుంటామా లేదు బనీరు వేసుకుంటామా, ఈయనకి ఇది అనవసరం, ఈయనకి ఇది సబ్జెక్ట్ కాదు. ఈయన కేవలం ఏంటంటే కులాన్ని రెచ్చగొట్టి విద్వేషాలు రేపచ్చడం కోసం చేస్తున్న ఈ సారయ్య గారు చేస్తున్న పని తప్పు. ఏ ఒక బ్రాహ్మణుల మీద మీరు రాశారు, ప్రతిమా కులాల మీద ఎందుకు నువ్వు పాడలేకపోతున్నా? నువ్వు ఎందుకు చేయలేకపోతే ఒక బ్రాహ్మణుడు నువ్వు మాట్లాడుతున్నది ఎంతవరకు సంభవం సార్? ఒక్కసారి మీరు ఆలోచించండి. చెప్పి రాష్ట్ర సారయ్య గారు, అందరూ కూడా యావత్ ప్రపంచంలో సారయ్య గారు, ఆలోచించాలి. పాటలో పదం బాగుంటుంది కదా, లైన్ అందంగా వస్తుంది కదా అని బ్రాహ్మణుల మనోభావాన్ని కించపరుచుతూ వాళ్ళను ఒక చిన్న మాట తిట్టి పాట సార్, ఒక చిన్న మాట, దీంట్లో ఒక్క మాట అడుగుతున్నాను సార్, మీరు ఎవరు దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు సార్. మీ నాన్నగారు ఉన్న దానికిను సార్ ఒక్క మాట ఇంకో మాట అనకూడదు కాబట్టి తేడా ఉందా లేదా? అర్థమైంది. తేడా ఉన్నదా లేదా సార్? సార్ నేను తప్పుగా అనుకోవద్దు సార్, ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఓకే సారయ్య గారు, అది ధాన్యం ఎందుకు వేసుకుంటారు, అంగి ఎందుకు వేసుకోరు అందులో చెప్పారు. అదేం కాదు. సో అది అది మతాచారం, అది మతాచారం, అది వాళ్ళ వృత్తి ధర్మం. మీరు 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 క్లోజ్ చేస్తే ఎట్లా సార్? నన్ను ఓకే, మీరు చెప్పండి, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. అంటే అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళని చూడగానే ఈయన మతాధిపతి అనేది గుర్తుండడం కోసం ఇస్లాం వాళ్ళు అయితే గడ్డాలు పెంచుకుంటారు, క్రైస్తవులు అయితే తెల్లగుడ్డాలు వేసుకుని మేరలో సిలువలు వేసుకుంటారు. వీళ్ళని చూడగానే వీళ్ళు బ్రాహ్మణుడు, వీళ్ళు ఈయన మొల్ల, ఆయన ఫాస్ట్ అని ఈజీగా తెలిసిపోతుంది. అంటే ప్రజల్లో వీళ్ళు మత బోధకులని అర్థం కావడం కోసం ఇలాంటి వాళ్ళు పాటిస్తారు. వాళ్ళని నేను వాళ్ళు పాటిస్తున్న సంబంధించినటువంటి తప్పేంటి వినండి. ఇప్పుడు అన్నాడు జెండా వేసుకొని ఇవన్నీ వేసుకొని అందరూ సుఖంగా ఉండాలని మేము కోరుకుంటున్నామని చెప్తున్నారు కదా. మొన్న రీసెంట్లీ ఈ మధ్య కాలంలో దళితుల్ని గుళ్ళోకి రానియటం లేదు, లేదా ఇలాంటి కోకులలుగా జరుగుతున్నప్పుడు మరి అందరి సుఖాన్ని కోరుకునేటువంటి వీళ్ళు, అందరి క్షేమాన్ని కోరుకునేటువంటి వీళ్ళు ఆ సందర్భంగా ఒక్క చిన్న మాట కూడా, వాళ్ళు కూడా హిందువులే, వాళ్ళని కూడా గుళ్ళల్లోకి రానివ్వండి, వాళ్ళను కూడా దేవుడు పూజలు చేయించుకోండి అని ఎందుకు చెప్పలేదు ఇప్పటి వరకు ఒకరు కూడా? రైట్ రైట్ రైట్, మీ దానికి సమాధానం ఇస్తారు సార్. మాకు ఒక ఆచారం అని ఒకటి ఉంటుంది. మన దేవాలయాల్లోకి వచ్చినప్పుడు బొట్టు పెట్టుకోవటం మా సాంప్రదాయ పద్ధతి. బొట్టు పెట్టుకోవటం, స్వామివారి యొక్క తీర్థం తీసుకోవటం, ఇవి ఆచారంగా మాకు ఉంటుంది. మాకు ఆ ఆచార వ్యవహారాలు పాటిస్తే ఎవరైనా రావచ్చు, మేము రావద్దని మేము చెప్పలేదే. ఒక సనాతన ధర్మము, ఆచారము, వ్యవహారం ఉంది కాబట్టి మీరు ఆచరించాలి కదా సార్. మీరు ఈ మధ్య కాలం వెనకటి కాలం తీసేయండి. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నా. ఆచార ప్రకారం బొట్టు పెట్టుకోవాలి. మీరు మాట్లాడినప్పుడు విన్నప్పుడు నేను మాట్లాడింది కూడా మీరు వినాలి కదా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో తమిళనాడులో సంగీత విద్వాంసుడు ఉన్నాడు ఇళయరాజా. ఆయన అత్యంత దైవభక్తి కలిగిన వాడు, దేవుడి మీద ఎన్నో పాటలు రాసినటువంటి వాడు, ప్రసిద్ధి గాంచినటువంటి వాడు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశంలోనే ప్రసిద్ధి చెందినటువంటి విద్వాంసుడైన మరి చిన్నజీయర్ స్వామితో గుళ్ళోకి వెళ్తున్నప్పుడు ఆయన నెట్టి పడేశారు. అంతేకాదు రామనాథ్ కోవిద్, దర్పత్